హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూలి అన్నార్య వ్లాగ్స్. మేము ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాము. సో, మేమింకా జర్నీ స్టార్ట్ చేసే ముందు సేఫ్‌గా వెళ్ళి రావాలని చెప్పేసి ఆ దేవుడిని మొక్కుకొని మా అత్తయ్య కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ 4కే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని ఫ్రెష్ అయ్యి బయలుదేరేసరికి 8 అయింది. ఇక్కడికొచ్చేసరికి 11 అయింది. మేము స్టే చేయడానికి ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. ఆ ప్లేస్‌ని వెతుక్కోవడంలోనే మాకు అరగంట టైం వేస్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా మంది జనాలున్నారు. వెడ్నెస్‌డే అండ్ సండే ఈ టెంపుల్‌కి చాలా మంది వస్తారు. సో, మేము కూడా సండే వెళ్ళాం కాబట్టి మాకెక్కడ ప్లేస్ దొరకలేదు. మేము ప్లేస్ చూసుకోవడానికి గుడి చుట్టూ 2 రౌండ్‌లేసాము. మాకక్కడే చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మాకైతే టెంపుల్ దగ్గరలోనే ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇంకా ఆలస్యం చేయకుండా నేను మా అత్తయ్య బోనం పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. బోనంకి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇంట్లో చేసుకున్నట్టుగా తాలింపు వేసి వండకూడదు. అన్ని కూరగాయలన్నీ కలిపి పెట్టేసేయాలి. ఇలా చెప్పే బదులు అన్నీ నువ్వే చేయొచ్చు కదా అత్తయ్య, నేను పక్క నుంచి హెల్ప్ చేస్తాను అనేసి మా అత్తయ్యనైతే అడిగాను. నేనున్నా లేకున్నా ఇన్ ఫ్యూచర్‌లో మీరే వచ్చి చేసుకోవాలి కాబట్టి నువ్వే నేర్చుకో అని ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది మా ఇద్దరికి. సో, నాకు మా అత్త ఉన్నంత కాలం ఏ బాధ లేదు. ఏ రంది కూడా పడను నేను ఆమె ఉన్నంత వరకు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి మనం కర్రీకి ఏమేమైతే ఐటమ్స్ యూజ్ చేస్తామో అంటే ఉప్పు, పసుపు అలాంటివన్నీ వేసేసి మా అత్తయ్యకైతే ఇచ్చేసాను. మా అత్తయ్య అయితే వండడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్నత్త మా పెద్ద ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్. మేమందరం ఫాస్టింగే ఉన్నాము. మా లియన్ బాబు ఫాస్టింగ్ ఉంటే బాగోదు కదా అని చెప్పేసి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తున్నాను. ఇక్కడ బోనం పోయడం అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి రెడీ చేస్తున్నాము నేను మా అత్త ఇద్దరం కలిసి. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా పట్నం అయితే వేపిస్తారు. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. సో, మా అత్తయ్య నాకు అన్నీ నేర్పిస్తున్నారనమాట. పట్నం వేసేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, కొబ్బరికాయలు, పసుపు, ఇంకా తెల్లపిండి ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ చెప్తుంటే నేను తీసి అన్నీ రెడీ చేస్తున్నాను. బోనం వండడం అయిపోయాక మనం ఇంట్లో గడపలకి ముగ్గేలా వేస్తాము అలా కొన్ని నీళ్లు చల్లి ముగ్గైతే పెట్టుకోవాలి. పసుపు కుంకుమతో ముగ్గైతే పెట్టేశాను. ఇంకా బోనం వండిన గిన్నెల చుట్టూ కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి. ఇక్కడ మా చిన్నత్తయ్య మా పెద్దత్తయ్య ఇద్దరు కలిసి బోనం గిన్నెలకి పసుపు రాసి చుట్టూ బొట్లు అయితే పెడుతున్నారు. మనం ఇంట్లో చేసుకునే వంటలు ఎంత బాగా వండినా సరే అసలు టేస్ట్ అనిపించవు. కానీ ఒక్కసారి ఇలా బయటకు వచ్చి ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. మనం ఇంట్లో ఏ కర్రీ వండుకున్నా ఫస్ట్ తాలింపుతోనే స్టార్ట్ చేస్తాం కదా, కానీ బోనం వండేటప్పుడు అలా కాదు, అన్నీ కలిపి పెట్టేయాలి. మేబీ అందుకే అంత టేస్ట్ ఉంటుంది కావచ్చు. ఇలా బోనం గిన్నెలకి పసుపు రాసి బొట్లు పెట్టడం అయిపోయాక బోనం గిన్నెల పైన ఇలా దీపం అయితే పెట్టుకోవాలి. సో, మా అత్తయ్య దీపం అయితే పెట్టేశారు. టెంపుల్ లోపల పట్నం వేపించడానికి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ తీసుకుని అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. నాకు మ్యారేజ్ కాకముందు ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను అనుకుంటా ఇలా జాతరలకి. ఎప్పుడు మా మమ్మీ మా డాడీ వెళ్తూ ఉంటారు. కానీ పెళ్ళయ్యాక మాత్రం 1 ఇయర్‌కి ఒక జాతర వెళ్ళాల్సి వస్తుంది. ఏదో ఒక జాతరకి వెళ్తున్నాము. మా లియన్ బాబుని చూడండి, క్యూట్ ఉన్నాడు కదా. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తూ ఉంటాడు మనకి. ఈ నందీశ్వరుడిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. మా ఊరి మల్లన్న గుడిలో కూడా సేమ్ నందీశ్వరుడు ఉంటాడు. అంటే సేమ్ ఇక్కడ ఉంటుంది. ఈ నందీశ్వరుని చూడగానే నేను మా హస్బెండ్ ఇద్దరం డిస్కషన్ అయితే చేసుకున్నాం. మన ఊరి మల్లన్న టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నందీశ్వరుని పక్కన నిల్చొని ఫోటోలు అయితే దిగుతున్నారు. నేను మా అత్తయ్య కూడా ఫోటోలు అయితే తీసుకున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళగానే పట్నం అయితే వేయించాలి. ఎక్కడ చూసినా అసలు ప్లేస్ ఖాళీగా లేదు. ఎక్కడ కూర్చుందామన్నా ఫుల్ భక్తుల రద్దీ అయితే ఉంది. గుడి లోపల ఒక 10 నిమిషాలు తిరిగాం కానీ మాకు అసలు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. చుట్టూ మొత్తం తిరిగాక మాకు ఒక చోట అయితే ప్లేస్ దొరికింది. ఇంకా అక్కడే కూర్చొని పట్టం అయితే వేపించాము. మా ఫ్యామిలీతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీ కూడా ఉన్నారు. వాళ్ళు మేము ఇద్దరం కలిసి పట్టం అయితే వేపించాము.
పట్నం మీద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ ఈ పట్నం మీద హస్త్రాలు అయితే వేయాలి. మేము కూడా వేసాము. నేను మళ్ళీ లియన్ బాబుతో కూడా వేయించాను. పట్నం వేయించడం అయిపోయాక మా పెద్దత్తయ్యకైతే దేవుడు వచ్చింది. అసలు ఇంతమంది భక్తుల రద్దీలో అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. తను ఏదో చెప్తుంది కానీ మాకు అసలు వినిపించట్లేదు. పట్నం వేపించడం అయిపోయాక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి లైన్లో అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో. ఈ భక్తులందరినీ దాటుకొని ఆ దేవుడిని దర్శించుకోవాలంటే ఈవినింగ్ వరకైనా మనం ఈ లైన్లో ఉండి కదలమని చెప్పేసి స్పెషల్ టికెట్స్ దేవుడి దర్శనానికి స్పెషల్ టికెట్స్ తీసుకున్నా కూడా వచ్చింది లైన్లో. అంతమంది జనాలు ఉన్నారు. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే మాట్లాడలేదు, కానీ నేనే సీక్రెట్గా తీసుకెళ్ళేలా వీడియోస్ అయితే తీశాను. దాంట్లో నాకు మా హస్బెండ్కి పెద్దగా దయభక్తి లేదు, కానీ మా ఇద్దరికి లేకపోయినా కొడుకు చాలా దయభక్తి ఉంది. ఈ టెంపుల్కి ఎంత వెళ్ళాలని చాలా దేవుడికి దండం పెడుతూనే ఉన్నాడు. ఎక్కడ కనిపించినా కూడా నాకు దేవుడికి దండం పెట్టదు కాకుండా మా చేత కూడా పెట్టిస్తున్నాడు. మమ్మీ నువ్వు పెట్టు, డాడీ నువ్వు పెట్టు అని చెప్పేసి. మల్లికార్జున స్వామి కనపడగానే చేతులు పైకెత్తి మరి దండం పెట్టిస్తున్నాడు మా ఇద్దరి చేత. దేవుణ్ణి దర్శించుకోవడం అయిపోయాక వీళ్ళ బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాము. దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చేసరికి మాకు 1 అవర్ టైం అయితే పట్టింది. దేవుణ్ణి దర్శించుకోవడం అయిపోయాక ప్రసాదాలు తీసుకొని మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అత్తయ్య ఏం చేస్తుంది అని చూస్తున్నారా? ఇలా చేసేదాన్ని అన్నసత్రం అంటారంట. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు నేను ఈ ఓదేల మల్లికార్జున స్వామి టెంపుల్కి రావడమే ఫస్ట్ టైం. ఎలా చేస్తున్నారు ఏంటి అని నేను కూడా పక్కన కూర్చొని చూస్తున్నాను. ఇలా మనం వండుకున్న బోనం అంటే అన్నం కర్రీ 2 ఇలా ఒక క్లాత్లో వేసేసి దేవునికి అయితే పూజ చేయాలి. ముక్కులేమో వల్లయ్యా మారయ్యా వల్వా నీకు నేను పూజలు దేవుడా మా దైవం వల్వా గారి మట్టల వల్లయ్యా మారయ్యా వల్వా రంగాల పూజ దేవుడా మా దైవం వల్వా పేరు చెప్పు
వస్తుంది. అన్నసత్రం పెట్టాక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా అత్తయ్య బెల్లం శాక కొబ్బరి నీళ్ళు అయితే ఆరగిస్తున్నారు. నేను కూడా బెల్లం శాక కొబ్బరి నీళ్ళు ఆరగించాక మా లియన్ బాబు కూడా నేను కూడా చేస్తాను చూడండి ఎలా చేస్తున్నాడో. మేము ఇంట్లో ఏ పని చేసినా సరే వెనుక మమ్మల్ని చూస్తూ ఉంటాడు మా లియన్ బాబు. మేము ఎలా చేస్తున్నాం ఏంటి అని మళ్ళీ వాడు కూడా చేస్తాడు. ఇక్కడ చూడండి నేను నీళ్ళు ఆరగించాక మా లియన్ బాబు కూడా చేస్తున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా, ఏం చేసినా క్యూట్ అనిపిస్తుంది. ఇలా దేవునికి కొబ్బరి నీళ్ళు బెల్లం శాక ఆరగించడం అయిపోయాక అందరం కూర్చొని భోజనం అయితే చేసాము. మేము భోజనం చేయడం అయిపోయాక చిన్న షాపింగ్ అయితే చేసాము. చిన్నపిల్లలతో కలిసి షాపింగ్ వెళ్ళాలంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏది కనిపిస్తే చాలు అది కొనివ్వండి అని చెప్పి మారం చేస్తూ ఉంటారు. కానీ మా లియన్ బాబు అలా కాదు, ఎక్కడ బాల్ కనిపిస్తే వాడికి ఆ బాల్ కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటాడు కొనివ్వండి అని చెప్పి. మేము ఎన్ని షాపులు తిరిగినా సరే వాడికి మాత్రం బాల్ కొనివ్వలేదు. ఎందుకంటే ఇంట్లో చాలా బాల్స్ ఉన్నాయి వాడు ఆడుకోవడానికి. ఇంకా ఎందుకురా అని చెప్పేసి మేము కొనివ్వలేదు. వాడు ఏం అడిగినా మేము కొనియట్లేదు కదా అని చెప్పేసి వాడి చేతిలో ఉంది వాడే దొంగతనం చేసి వచ్చాడు. దొంగతనం అయితే మాకు తెలియకుండానే చేశాడు. అసలు వాడికి ఏం బొమ్మలు కొందాం ఏంటని ఒక షాప్ దగ్గర ఆగి చూస్తున్నాము. వాడు మాకు తెలియకుండానే పక్క షాప్కి వెళ్ళిపోయి వాడి చేతిలో ఉన్న బొమ్మను తీసుకుని మా దగ్గరికి అయితే వచ్చేసాడు. షాపింగ్ చేసుకోవడం అంతా అయిపోయాక మేము ఉన్న ప్లేస్కి వచ్చేసాము. వాడి చేతిలో ఏముందో కూడా మేము చూడట్లేదు. చూస్తుంటే అక్కడే బిల్ పే చేసేవాళ్ళము. అసలు వాడి చేతిలో ఏముందో అని మేము చూడలేదు కాబట్టి దొంగతనం అన్నాను. ఇది మా టెంపుల్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే మా ఛానల్లో పెడుతూ ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి.